దగ్గరికి రమ్మా మీరు దగ్గరికి రండి కొద్ది ఆ చైర్ తీసేసా తీసే This little nursing light of mine, I'm going to let it shine. This little nursing light of mine, I'm going to let it shine. This little nursing light of mine, I'm going to let it shine all the time, let it shine. Hide it under a bushel, oh no, I'm going to let it shine. Hide it under a bushel, oh no, I'm going to let it shine. Hide it under a bushel, oh no, I'm going to let it shine all the time, let it shine. పట్టుకొని ప్లేట్ చూద్దాం సార్. Take this little lamp round the world, I'm going to let it shine. Take this little lamp round the world, I'm going to let it shine. Take this little lamp round the world, I'm going to let it shine all the time, let it shine. సరే మంచిదండి. ఇంటర్నేషనల్ నర్సెస్ డే పురస్కరించుకొని మరి మన ఫౌండర్ ఫ్లోరెన్స్ నైటింగేల్ తను చేసిన సేవ ఏంటంటే ల్యాంప్ పట్టుకొని యుద్ధము జరిగిన వారి మధ్యలో పరిచయం చేసింది, వారి గాయాలు కడుతూ వారిని మంచి ఆరోగ్యవంతులుగా వాళ్ళు చేసింది. కాబట్టి తన జన్మదినం పురస్కరించుకొని మనము ఈ దినము ఇంటర్నేషనల్ నర్సెస్ డే జరుపుకున్నాం. అందుకు ఒక ప్లెడ్జ్ ఉందండి. మనము కూడా యథార్థంగా హృదయపూర్వకంగా ఈ ప్లెడ్జ్ నేను కూడా చేస్తాను, ఈ పని నేను కూడా చేస్తానని మనము ఫ్లోరెన్స్ నైటింగేల్ గారితో ఏకీభవిద్దాం. నా తర్వాత అందరు కూడా ప్లెడ్జ్ చెప్పండి. I solemnly pledge myself before God and in the presence of this assembly to pass my life in purity and to practice my profession faithfully. I will abstain from whatever is deleterious and mischievous and will not take or knowingly administer any harmful drugs. I will do all in my power to maintain and to elevate the standard of my profession and will hold in confidence all personal matters committed to my keeping and all family affairs coming to my knowledge in the practice of my calling. With loyalty will I endeavor to aid my physician in his work and devote myself to the welfare of these committed to my care. Thank you. In this year our theme is our nurses, our future. Empower nurses, save lives. Thank you one and all. Thank you sir for your visit. ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా యూపీఎస్సీ రామవరంకి నేను రావడం జరిగింది. ఇక్కడ ఇస్తున్న సర్వీసెస్ శంకరమ్మ గారి ద్వారా
ఎంతోమందికి మోటివేట్ అవుతా ఉన్నారు చాలామంది. నేను చాలామందికి చెప్తా ఉన్నా, యూపీఎస్సీ రామవరం ఒకసారైనా విజిట్ చేయండి. మీరు ఎన్నో గుళ్ళు గోపురాలకు మనం పోతూ ఉంటాం. మంచి పని జరిగే చోట ఒకసారి విజిట్ చేయాలి. విజిట్ చేసి చూసి మనం స్ఫూర్తిని పొంది వేరే ఇన్స్టిట్యూట్లలో కూడా మనం ఇలాంటి సర్వీసెస్ అందించాలి. సరైన మనం అందరం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. తను తన పని చేస్తూ ఇంకా తను గార్డెనింగ్ కూడా మెయింటైన్ చేస్తూ ఈవెన్ దాతల నుంచి విరాళాలు స్వీకరించి హాస్పిటల్ని ఏ రకంగా అర్థంలాగా మెయింటైన్ చేస్తూ మంచి సర్వీసెస్ ఇస్తూ జనాల మన్ననలను పొందుతుంది. ఆ రకంగా మనమందరం మన్ననలను పొందే రకంగా మీరందరూ కూడా మోటివేట్ కావాలి. ఒకసారైనా యూపీఎస్సీ రామవరాన్ని విజిట్ చేయండి అని చెప్పేసి నేను జిల్లా మిగతా స్టాఫ్కి అందరికీ ప్రతి మీటింగ్లో చెప్తా ఉంటాను. తన నుంచే నేను తనను ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను కూడా మంచి సర్వీసెస్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నా. అందుకనే తనని అభినందించి ఈరోజు నర్సెస్ డేని ఇక్కడ చేసుకుంటే ఒక మీనింగ్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. తనకు ఆరోగ్యం బాగుండి తను ఇంకా సర్వీసెస్ మంచి సర్వీసెస్ ఇవ్వాలి అని చెప్పేసి తన ఎంటైర్ సర్వీస్ పీరియడ్ అంతా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ దేవుడు కోరుకుంటూ ఇవాళ నర్సెస్ డే సందర్భంగా అందరి నర్సులందరికీ కూడా ఎవరు కూడా తక్కువ కాదు, అందరూ కూడా మంచి సర్వీసెస్ ఇస్తున్నారు. జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏఎన్ఎం కానీ, ఓ స్వీపర్ కానీ, అటెండర్ కానీ, వేరే పారామెడికల్ స్టాఫ్ కానీ అందరూ కూడా మంచి సర్వీసెస్ ఇస్తున్నారు. కాబట్టి ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంకా బాగా ఉంచుకోవాలి అంటే హెల్త్ స్టాఫ్, గవర్నమెంట్ హెల్త్ స్టాఫ్ యొక్క సర్వీసెస్ తీసుకోవాలి. ప్రైవేట్లో వెళ్లకుండా గవర్నమెంట్ సర్వీసెస్ బాగున్నాయి కాబట్టి వాళ్ళ సర్వీసెస్ తీసుకోవాలి. మా స్టాఫ్ అందరూ కూడా స్టాఫ్కి మీరు అండదండలు అందిస్తే ఇక్కడ శంకరమ్మలాగా ప్రతి పిఎస్సి కూడా తయారవుతుంది. ప్రతి పిఎస్సిలో కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ పెరిగితే వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ అభినందిస్తూ వాళ్ళకి వీలైన చిన్న చిన్నగా వాళ్ళ అవసరాలను తీరుస్తూ ప్రజలు కూడా దాతలు కూడా ముందుకు వస్తే గవర్నమెంట్ సర్వీసెస్ ఇంకా బాగా ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ జిల్లా ప్రజలందరూ కూడా ఈ సర్వీసెస్ తీసుకోవాల్సిందిగా, అట్లాగే మా సిబ్బంది అందరికీ కూడా మా స్టాఫ్ నర్సెస్ కానీ, బిహెచ్ఏ మేల్ కానీ, ఫీమేల్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఏ క్యాడ్ అయినా డాక్టర్ కానీ అందరూ కూడా నర్సింగ్ స్టాఫే. అందరూ కూడా తనని మోటివేట్ చేస్తూ తనని మోటివేషన్గా తీసుకుంటూ సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి అందరికీ నేను పిలిపిస్తున్నాను.